పూడికలు సరిగా తీయలేకపోవటం, వీటన్నిటి వల్ల బ్రేక్ అయ్యి విపరీతమైన వాటర్ వచ్చింది. ఎక్కువగా ఈ ప్రాంతంలో 80 to 90% అంతా కౌలు రైతులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 15 నుంచి 20 వేలు పెట్టుబడి పెట్టారు, ఎరువులు కానీ లేకపోతే పంటకు కానీ. ఒక 30-35 వేలు కౌలు డబ్బులు ఇచ్చారు. వీళ్ళంతా డబ్బు ముందే ఇచ్చి కౌలు తీసుకునేటువంటి వ్యక్తులు. 50 నుంచి 60 వేలు ప్రతి ఒక్కరికి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున. వీటికి ఏం చేయాలి అనే విధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వింటా ఉన్నారు రైతుల బాధలు. రైతులకి పంట నష్టం అంటే భూమి ఎవరైనా కూడా కౌలు రైతులకి న్యాయం జరిగే విధంగా చేయటం ఒకటి. రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్ గా కొంత సబ్సిడీ గానీ ఇన్సూరెన్స్ గానీ అడిషనల్ ప్యాకేజ్ ఇవ్వటం ఒకటి. మూడోది, ఈ డ్రైన్స్ వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన ప్రతి సంవత్సరం